రెండోది, ఉమ్, ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజలు ఎవరైతే వద్దంటున్నారో చాలా మంది ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళ పర్యావరణం గురించే కాకుండా వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ కావాల్సిన స్వచ్ఛందమైన గాలి గురించి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆ దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భం ఉంది. ఇది మనం మొట్టమొదట గమనించుకోవాలి. నేను ఈ మధ్య ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో చాలా మీడియా వాళ్ళ ప్రశ్నలు చూసి నేను స్పందిస్తూ అడుగుతున్నా, చెప్తున్నా. ఉమ్, రెండోది, మీరు ఆ మొదటనే ఆ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నరకము తగ్గేటట్టు లేదు ఈ స్టే వలన అని ఒక కామెంట్ విన్నాము. ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ దగ్గరనే నరకం లేదు. ఉమ్, మీకు హైదరాబాద్ మొత్తము జీవనమే నరకం. ఉమ్, ఈ హైదరాబాద్ జీవన నరకాన్ని తగ్గిద్దామని మరి ఏ ప్రభుత్వము ఇప్పటి వరకు ఒక్కడ కూడా మీటింగ్ పెట్టలేదు, ఒక ప్రణాళిక తయారు చేయలేదు. ఉమ్, ఎందుకు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు? కేబీఆర్ పార్క్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు దీని చుట్టూ మీరు బఫర్ జోన్ అన్నారు, అది బఫర్ కాదు, దాని పేరు ఎకో సెన్సిటివ్ జోన్. ఉమ్, ఈ ఎకో సెన్సిటివ్ జోన్ కూడా సుప్రీంకోర్టు నిర్ధారించింది. ప్రతి నేషనల్ పార్క్ చుట్టూ ఒక ఎకో సెన్సిటివ్ జోన్ ఉండాలి. ఆ ఎకో సెన్సిటివ్ జోన్ లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించాలో ప్రభుత్వము ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక జోనల్ ప్లాన్ తయారు చేయవచ్చు అని సుప్రీంకోర్టు ఇప్పుడు కాదు 12 ఏళ్ల కిందకి ఇచ్చింది. ఉమ్, కానీ ఈ ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేబీఆర్ పార్క్ వచ్చేటప్పటికి ఎకో సెన్సిటివ్ జోన్ ఎప్పుడో గుర్తొచ్చింది ప్రభుత్వానికి. అక్కడ ఏదో దాని చుట్టూ మళ్ళీ అప్పుడు ఇంటర్చేంజ్ కడతామన్నారు. ఇంటర్చేంజ్ అంటే ఎక్కడ ఆగకుండా ప్రతి రోడ్ నుంచి ఇంకో రోడ్డుకి వెళ్ళిపోయేటట్టు. అప్పటి ఇంటర్చేంజ్ ప్రాజెక్టు వస్తే దాదాపు 100 ఎకరాలు దానికే ఇవ్వాల్సి వచ్చేది, 7 ఇంటర్చేంజ్లకి. ఉమ్, సరే, ఆ ప్రపోజల్ పోయే సందర్భంలోనే ఎకో సెన్సిటివ్ జోన్ గురించి మేము ప్రస్తావిస్తే ప్రభుత్వం అప్పుడు 25 to 35 మీటర్స్ అని ప్రకటించింది. ఉమ్, ఎక్కడి నుంచి? సో పార్క్ ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్ నుంచి, అంటే అక్కడ వాక్వే, ఆ తర్వాత రోడ్డు ఉంది. ఉమ్, ఇక్కడ ఏం కార్యకలాపాలు నిర్వహించాలని ఇప్పటి వరకు ప్రభుత్వము నిర్ధారించారు. ప్రభుత్వం అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయాలి, ఆ పని చేయలేదు. ఉమ్, ఆ 25-35 మీటర్స్ కూడా ఉమ్, మళ్ళీ ప్రాజెక్టు ఎక్స్పాన్షన్, రోడ్ ఎక్స్పాన్షన్ కొరకు దాన్ని ఇంకా తగ్గించి నోటిఫికేషన్ ఇచ్చారు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఉమ్, అభ్యంతరాలు అందరం పెట్టినప్పుడు ప్రభుత్వము ఆ, ఆ, ఏం చెప్పినప్పుడు, ఇది కాదు, మేము పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి అప్పుడు నిర్ధారిస్తామని ఒక ప్రకటన ఇచ్చారు మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఉమ్, తర్వాత మేము నిర్వహించినామని అప్పుడు ఈ 3 మీటర్స్ నుంచి 29 మీటర్స్ అని ఓ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఇల్లీగల్ అని కోర్టుకు పోతే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. మొన్న హైకోర్టు ఈ స్టే ఆర్డర్ వేకేట్ చేయకుండా ఇవి మీరు నోటీసులు ఉందిగా, నోటీస్ కి స్పందించండి అని చెప్పింది. ఉమ్, అంటే స్టే ఆర్డర్ ఉండంగా ప్రభుత్వము చెట్లను నరికివేయటం మొదలుపెట్టింది. సో చట్ట వ్యతిరేక పని ఇక్కడ ఎవరు చేసిండ్రు? ప్రభుత్వమే చేసింది. ఉమ్, ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు మనకి ఇదివరకే ఉంది కాబట్టి ఎకో సెన్సిటివ్ జోన్ ఉండాలని సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి చెట్ల నరికివేతను ఆపింది. ఇంకా మిగతా అంశాలు చర్చలో ఉన్నాయి. ఉమ్. సరే, ఇప్పుడు అయితే అక్టోబర్ 27, 2020 ఎకో సెన్సిటివ్ జోన్ తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది కదా, సో అప్పుడు ఎవరు draft. ఛాలెంజ్ చేయలేదా? అదే అప్పుడే చేసింది. అవన్నీ డ్రాఫ్ట్ ఇచ్చి ప్రజల అభిప్రాయం తీసుకొని దాన్ని నిర్ధారిస్తారు. ఉమ్, డ్రాఫ్ట్ ఇచ్చినాక దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసినాక ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు. ఉమ్. ఓకే 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 సో ఇప్పుడు మీరు ఏమంటారు? అల్టిమేట్గా ఒకటి, ఇప్పుడు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కొంత
కానీ ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఉంటుంది. ప్రభుత్వ వాదన ఏంటంటే ఈ సిగ్నల్స్ దగ్గర ఆగితే పొగ వస్తుంది కదా, దాని ద్వారా పొల్యూషన్ అక్కడ ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా, దాని బదులు చెట్లను ట్రాన్స్లొకేట్ చేస్తాము, చెట్లను కొట్టేసినా సరే వాటిని వేరే చోట లొకేట్ చేస్తాము. దిస్ ఇస్ మోస్ట్ అంటే పార్క్ లోపల చెట్లను కొట్టేయట్లేదు కదా అని అంటున్నారు. నేను అదే అంటున్నా, ఇది జిహెచ్ఎంసీ ఇస్తున్న ఒక పనికిరాని ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఒక అధ్యయనం చేయలేదు. ఇది మన రోడ్డు మీద నిల్చొని ఇద్దరం చాయ్ తాగేటప్పుడు మాట్లాడుకునే విషయాలు మాట్లాడుతున్నారు. సో ఒక శాస్త్రీయంగా చర్చ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ చౌరస్తాలలో ఐడ్లింగ్ తోటి ఎంత కాలుష్యం వస్తుంది, ఈ చెట్ల వలన ఎంత కాలుష్యం తగ్గుతుంది, చెట్లు చేసే అనేక ఫంక్షన్స్ లలో ఇది కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఒకటే, ఇంకా అనేకం ఉన్నాయి. ఫ్లైఓవర్ ని చెట్టుని కంపేర్ చేసిన పరిస్థితి నేనైతే ప్రపంచవ్యాప్తంగా మేము ఎప్పటి నుంచో క్లైమేట్ చేంజ్ మీద పనిచేస్తున్నాం. మొట్టమొదటిసారి నేను చూస్తున్నా ఒక ఫ్లైఓవర్ విల్ సీక్వెస్టర్ ఆర్ రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్, చెట్టు తీసేస్తే నష్టం కాదు అని చెప్పారు. అసలు నాకైతే ఇంతకంటే అన్సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ ఎక్కడ కనపడలేదు. ఎక్కడ భరత్ గారు మీరు చెప్పండి, అధ్యయనం చేశారా ఎక్కడ ఎంత పొల్యూషన్ ఉంది, దేని వలన ఎంత జరుగుతుంది అని ఒక అధ్యయనం మాకు చూపెట్టండి. అధ్యయనం చేయకుండా ఎవరు మాట్లాడుతున్నారు ఇవన్నీ? గతంలో ఇప్పుడు పాత ప్రభుత్వం, ఒకసారి లుబ్నా సరత్ గారిని మాట్లాడదాం. లుబ్నా సరత్ గారు, నాకు గుర్తుంది గతంలో పాత ప్రభుత్వం కూడా ఇట్లా చేయాలని ప్రయత్నం చేసింది, బట్ అప్పుడు విత్డ్రా అయినట్టుంది. ప్రభుత్వం విత్డ్రా అయిందా, కోర్టు నుంచా లీగల్ గా వచ్చిందా? సో భరత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇక్కడ జరిగిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు చెప్పినట్టు గత ప్రభుత్వం అప్పుడు కూడా ఈ యాక్టివిస్ట్లే నిలబడి ఆ కేబిఆర్ నేషనల్ పార్క్ ని ప్రజల కోసం కాపాడారు. అయితే మళ్ళీ అది ఎస్ఆర్డిపి అన్న స్కీమ్ కింద చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న అథారిటీస్ కి ఏం బాధ్యత ఉండే అంటే ఏ యాక్టివిస్టులు అయితే ఒబ్జెక్షన్ పెట్టి దాన్ని ఆపారో అది డిస్పోజ్ అయింది ఆ కేసు. ఓకే, అయితే ఏది పెట్టయితే ఆపారో వాళ్ళు ఏమని చెప్పారంటే పబ్లిక్ హియరింగ్ చేయాలా, పబ్లిక్ హియరింగ్ చేసి ఈకో సెన్సిటివ్ జోన్ డిటర్మిన్ చేయండి, దాని తర్వాత సంగతి తర్వాత ముందైతే ఈకో సెన్సిటివ్ జోన్ డిటర్మిన్ చేయాలా. ఎందుకు అంటే ఫ్లైఓవర్ అలైన్మెంట్, అండర్ పాస్ అలైన్మెంట్ అది కేబిఆర్ కి ఎక్కడ టకరాయించకూడదు కదా, దాని కేబిఆర్ బౌండరీ, దాని ఈకో సెన్సిటివ్ జోన్, అప్పుడు ఈ ఫ్లైఓవర్ అండర్ పాస్ అవన్నీ అలైన్మెంట్స్ ఏంటి, ఏదే కేబిఆర్ పార్క్ మీదనే వెళ్ళిపోతుంది మా ఫ్లైఓవర్, మా ఎవరికి తెలియదు.